మీ పెద్ద కొడుకంట చేత కాని వాడంట. పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతున్నాడంట. ఒకప్పుడు అటు కంపెనీని ఇటు ఇంటి బాధ్యతల్ని చూసుకుంటూ గొప్ప పొజిషన్లో ఉండేవాడంట. నా వల్లే ఎందుకు పనికిరాని వాడయ్యాడంట. అందుకు నేనే కారణం అంటయ్య. మీ పెద్దబ్బాయి తమ్ముడి మీద ఆధారపడే మనిషి తప్ప కంపెనీ కోసం ఈ కుటుంబం కోసం ఆధారంగా నిలబడే మనిషి కాదంటయ్య. ఎందుకు లేనిపోనవన్నీ కల్పించి చెప్తున్నావు? నేను అలా అన్నానా? అత్తయ్య, అసలు నేనేమన్నానంటే ఒకప్పుడు ఒక్కడివే అటు కంపెనీ వ్యవహారాలు ఇటు ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఎవరికి ఏ బాధ రాకుండా చూసుకునేవాడివి కదా తేజ. ఇప్పుడు నీలో ఆ సమర్థత, నైపుణ్యం, ఆ పట్టుదల, పౌరుషం ఏమయ్యాయి అని అన్నాను. ఇప్పటికైనా నువ్వు మనసు పెడితే మీ తమ్ముడు కన్నా గొప్ప స్థాయిలో ఉంటావు, మంచి పొజిషన్లో ఉంటావు అని అన్నాను. ఇప్పుడు ఎందుకిలా అయ్యావు? యష్ కంటే అందరికీ నువ్వంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పాను. అంతే అత్తయ్య. విన్నారు కదా అత్తయ్య, విన్నారా? మీ పెద్దబ్బాయి ఒకప్పుడు బాగానే ఉన్నారు. నేను తన జీవితంలోకి వచ్చిన తర్వాతే తేజకి దరిద్రం పట్టుకుందని ఈ సింధు పరోక్షంగా ఎలా చెప్తుందో విన్నారు కదా. కన్న తల్లిగా మీరు మీ కొడుక్కి హితబోధ చేయొచ్చు. తమ్ముడిగా మరిది గారు కూడా అన్నయ్య ప్రయోజకుడు అవ్వాలని ప్రశ్నించొచ్చు. అందులో ఏ తప్పు లేదత్తయ్య. మధ్యలో ఈ సింధు ఎవరు? నా భర్తని వేలెత్తి చూపించడానికి, నా భర్తని నిలదీయటానికి ఎన్నెన్ని మాటలు. అదే నాకు బాధగా ఉందత్తయ్య. అయ్యో ఊరుకో అమ్మ మధు, బాధపడకు. లేదత్తయ్య, లేదు. ఎన్నెన్ని మాటలు నా కళ్ళ ముందే నా భర్తనంటుంటే చూస్తూ తట్టుకోవటం నా వల్ల కాదత్తయ్య, నా వల్ల కాదు. ఊరుకో మధు, ఊరుకో మధు. ఏ సింధు, అయినా ఈ విషయంలో నువ్వెందుకే కలగజేసుకుంటున్నావు? నీకేంటి సంబంధం? నటించటానికి వచ్చిందానివి నటించేసి వెళ్ళిపో. అనవసరంగా నా కుటుంబ విషయంలో జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండదు. రే యష్, నువ్వేంట్రా అలా సైలెంట్గా ఉన్నావు? ఈ సింధుని నువ్వు ఏం అనవేంటి? ఇది మీ అన్నయ్య నన్నేసి మాటలు అంటుంటే నువ్వేం పట్టించుకోవా? సింధు అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. అన్నయ్యే కరెక్ట్గా ఉంటే తనని ఎవరు మాత్రం ఎందుకంటారు? సింధు అన్నది కూడా నిజమే కదా. నేను ఖాళీగా తిరిగే టైంలో అన్నయ్యే కదా అన్నీ చూసుకునేవాడు. ఇప్పుడు కూడా అన్నయ్యని అలాగే ఉండమని చెప్తుంది సింధు. అది మంచి మాటే కదా. దానికి ఎందుకు మీరు అలా ఫీల్ అవుతున్నారు? మంచి ఎవరు చెప్పినా తీసుకోవాలి. రే యష్, రే
ఇన్నరుగా నేను కొట్టాలనుకున్న దెబ్బ సరిగ్గా తేజ హార్ట్కి వెళ్ళి తగిలింది. తేజ రేయ్, తేజ, తేజ. తేజ తేజ ఆగు తేజ. ఛే! ఈ ఇంట్లో నాకు విలువ లేకుండా పోయింది. ప్రతి వాళ్ళు నన్ను చులకన చేసి మాట్లాడుతున్నారు. నేనంటే ఎవరు ఎవరు నన్ను లెక్క చేయడం లేదు. నాకు ఈ ఇంట్లో మర్యాద లేకుండా పోయింది. కూరల్లో కరివేపాకు తీసినట్టు తీసి పారేస్తున్నారు. ఛే! ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయాను. ఛీ! తేజ ఫుల్ ఫ్రస్ట్రేట్ మోడ్లో ఉన్నాడు. ఇదే మంచి ఛాన్స్. తేజ మైండ్ని పొల్యూట్ చేసి వాళ్ళ అమ్మ మీద తమ్ముడి మీద ద్వేషం కలిగేలా చేయాలి. అప్పుడే తేజని నేను ఆయుధంగా చేసుకుని ప్రయోగించటానికి వీలవుతుంది. మధు, గాజుపైన గుచ్చుకుందా? అవును తేజ, చూసుకోకుండా కాలు పెట్టాను. నెమ్మది. సారీ మధు, నా వల్లే ఇదంతా. అమ్మ తమ్ముడు సింధు నన్ను తిట్టారన్న కోపంతో నేనే పగలగొట్టాను. అది నీకు గుచ్చుకుంటుందని నేను అనుకోలేదు. సారీ మధు. పర్లేదు తేజ, నువ్వేం కావాలని చేయలేదుగా. రా మధు, బెడ్ మీద కూర్చుందు. మెల్లిగా కూర్చో మధు. ఒక్క నిమిషం ఉండు. ఒక్క నిమిషం మధు, ఓర్చుకో. నొప్పిగా ఉందా మధు? నువ్వు నా కాలికి తగిలిన గాయాన్ని చూస్తున్నావు, కానీ నేను నీ గుండెకి తగిలిన గాయాన్ని గురించి ఆలోచిస్తున్నాను. నీలో నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. నెమ్మదిగా. ఏం చేస్తాం మధు, రోజు రోజుకి ఇంట్లో నా పరిస్థితి మరీ దిగజారిపోతుంది.
నిన్ను అన్నయ్య అని కూడా చూడకుండా మీ తమ్ముడు బుద్ధి లేకుండా నిన్ను అన్నాడు ఓకే, కాని మీ అమ్మ కూడా చివరికి నీదే తప్పన్నట్టుగా మాట్లాడారు చూడు. అదే తేజ నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడంటే మరిది గారు సంపాదిస్తున్నారు కాబట్టి అందరూ తనని సపోర్ట్ చేస్తున్నారు. కాని ఒకప్పుడు నువ్వే కదా ఈ కుటుంబం భారం మొత్తం మోసావు. ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచావు. ఈ ఫ్యామిలీ కోసం నువ్వు ఎంత త్యాగం చేశావన్నది, నువ్వేంటన్నది మీ అమ్మ పూర్తిగా మర్చిపోయింది తేజ. మీ అమ్మ తమ్ముడు నిన్ను అన్నారంటే వాళ్ళు మనవాళ్లే కాబట్టి ఎలాగో సర్దుకుపోతాం. నువ్వు ఈ ఇంట్లో ఎవ్వరి ముందు తక్కువ కాకూడదని, నిన్ను ఎవ్వరూ చులకనగా చూడకూడదని ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాను. కాని నా మనసుని ఒకే ఒక్క బాధ తొలిచేస్తోంది తేజ. ఏంటది మధు? నటించడానికి ఈ ఇంటికొచ్చిన సింధు, క్యారెక్టర్ అనేది లేని ఆ సింధు నీ గురించి, నీ క్యారెక్టర్ గురించి అందరి ముందు అన్నన్ని మాటలంటుంటే మీ తమ్ముడు సింధు నోరు మూయించాల్సింది పోయి తిరిగి సింధు మాట్లాడిందే కరెక్ట్ అని తనని సపోర్ట్ చేస్తాడా? అదే నేను భరించలేకపోతున్నాను తేజ. కనీసం మీ అమ్మన్నా నా పెద్ద కొడుకు గురించి తప్పుగా మాట్లాడతావా అని ఆ సింధుని లాగిపెట్టి కొట్టాల్సింది. కాని ఆమె కూడా పని చేయలేదు. ఈ ఇంట్లో నీ గురించి ఎవ్వరికీ అవసరం లేదు తేజ. ఇప్పుడు చెప్తున్నాను తేజ, వాళ్ళకి నువ్వు అవసరం లేకపోయినా నాకు అవసరం. భర్తగా నీ గౌరవం, నీ మర్యాద, నీ విలువ నాకవసరం. నిన్ను ఇన్ని మాటలన్న తర్వాత మొదటిసారి మీ వాళ్ళని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తోంది. ఇక నుంచి నీ వాళ్ళకంటే నువ్వే నాకు ముఖ్యం తేజ. నీ ఎదుగుదలే నాకు ముఖ్యం. దానికోసం నేను ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్తాను. నీకోసం నేను నిలబడతాను. మధు, యష్, చెప్పు. ఇందాక నువ్వు చేసింది కరెక్ట్ కాదు. ఏం చేశాను? అదే మీ అన్నయ్య విషయంలో నువ్వు కొంచెం తొందరపడి మాట్లాడావు. నేనేం తొందరపడ్డాను? ఉన్నదేగా సింధు నేను మాట్లాడింది. నువ్వు ఉన్నదే మాట్లాడుండొచ్చు, కానీ మాట్లాడే విధానం అది కాదు యష్. మరి ఇంకెలా మాట్లాడేది? మీ అన్నయ్య నీకంటే వయసులో పెద్ద. కొంచెం గౌరవిస్తూ నిదానంగా చెప్పుంటే బావుండేది. మా అన్నయ్య అంటే నాకు గౌరవం ఉంది. అలానే ముందు వెనక చూడకుండా, మంచి చెడు ఆలోచించకుండా లక్షల లక్షలు విరాళం ఇవ్వమంటే కోపం రాదా? నాకంటే పెద్దవాడు. ఇన్నాళ్ళు వాడికి విలువిస్తూ వచ్చాను. నువ్వు చూస్తున్నావుగా. అన్నయ్య ఇక్కడ సెటిల్ అయిన తర్వాత ఇంటి పని గాని, ఆఫీస్ పని గాని, కంపెనీ పని గాని ఏదైనా ఒక్కటి తనంతట తానుగా వచ్చి చేశాడా? లేదు. ఎంతసేపు ఇంట్లో ఉండడం, టీవీ, సెల్ ఫోన్ చూస్తూ కాలక్షేపం చేయడం. నేను అనేది అదే యష్. ఇప్పుడు నువ్వన్నదే మెల్లగా మనసు నొచ్చుకోకుండా చెప్పాలి అంటున్నాను. ఏ వాడు తెలుసుకోలేడా? వాడికి తెలీదా? నాకు బాధ ఉండదా సింధు? ఏ విషయంలోనైనా అన్నయ్య నాకు హెల్ప్గా ఉండలేదని? అయినా సరే నేనెప్పుడైనా ఒక్క మాటైనా అన్నానా?
ఇంటి బాధ్యత, ఆఫీస్ బాధ్యత నేనే చూసుకుంటున్నాను కదా. ఏదో కోపంలో ఒక మాట అన్నాను, ఓకే, దానికే వాడంతా ఫీల్ అయిపోవాలా? అరే, తమ్ముడు ఎందుకు ఇలా అన్నాడని ఆలోచించవచ్చు కదా. తప్పులు వాడు చేస్తూ తప్పు పట్టడం, తప్పని అరవడం కరెక్ట్ కాదు సింధు. మీ అన్నయ్యని తప్పు పట్టే ముందు నువ్వేం చేస్తున్నావో, ఏం తప్పు చేశావో ఒక్కసారి ఆలోచించు యష్. నేనేం తప్పు చేశాను? మీ అన్నయ్య విషయంలో నువ్వు ఏ తప్పు చేయలేదా? లేదు, ఖచ్చితంగా చెప్తున్నాను, వాడి విషయంలో నేనే తప్పు చేయలేదు. ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి అన్ని బాధ్యతలు మీ వదినికే అప్పచెప్పి ఆమె చూసుకుంటుందిలే అని వదిలేశావు. అది తప్పు కాదా యష్? అంటే సింధు, మా వదినికి ఆ క్యాపబిలిటీ ఉంది కాబట్టే బాధ్యతలు తనకి హ్యాండ్ ఓవర్ చేశాను. ఆ కేపబిలిటీ మీ అన్నయ్యకి లేదా? నీకంటే ముందు కంపెనీ నడిపినవాడు మీ అన్నయ్య. ఒక రకంగా చెప్పాలంటే మీ వదిన కంటే మీ అన్నయ్యే 1000 రెట్లు బెటర్. మీ అన్నయ్య కూడా ఆఫీస్లో కానీ, కంపెనీలో కానీ, ప్రాజెక్ట్లో కానీ ఏదన్నా బాధ్యత అప్పుడే అప్పజెప్పుంటే ఇప్పుడు మీ అన్నయ్య ఇలా ఖాళీగా ఇంట్లో కూర్చొని నీ చేత మాటలు పడేవాడా? యష్, ఒకళ్ళని వేలెత్తి చూపించేటప్పుడు మిగతా 4 వేళ్ళు మనల్ని చూపిస్తాయి. ఇప్పటికైనా ఆలోచించి మీ అన్నయ్య విషయంలో సరైన నిర్ణయం తీసుకో. తేజాకి ఏదైనా బాధ్యత హ్యాండ్ ఓవర్ చేసి చూడు, తనలో ఎంత మార్పు వస్తుందో. సారీ యష్. సారీ దేనికి? మీ అన్నదమ్ముల విషయంలో కలుగజేసుకున్నాను కదా. ఓ అర్జున, నీకు ఆపద తొలగబోతోంది. నమస్కారం అమ్మా. నమస్కారం ఆ, అండి. నమస్కారం నమస్కారం. మీరెవరమ్మా? రిషి శశి మా స్కూల్లోనే చదువుకున్నారు. ఓహో, మేము ఆ స్కూల్ టీచర్స్ అమ్మా. అలాగా. కూర్చోండి కూర్చోండి. ఏం పని మీద వచ్చారు? పర్లేదు అమ్మగారు. ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదు. ఒకసారి పిల్లల్ని వాళ్ళ అమ్మా నాన్నల్ని పిలుస్తారా? మేము మాట్లాడి వెళ్ళాలని వచ్చాం. అలాగా, పిలుస్తానుండమ్మా. ఒరే యష్, సింధు, పిల్లలు, ఒరే రిషి శశి, నమస్తే హాయ్. నమస్తే నమస్తే. బాగున్నారా మేడం? బాగున్నాం మేడం. మీరు పిల్లలు ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. బాగా చదువుతున్నారా? ఓ బాగానే చదువుకున్నాం టీచర్. ఏంటి మేడం మీరు ఇలా వచ్చారు? మీ శశి చేసిన పనికి మేమిక్కడి దాకా రావాల్సి వచ్చింది. ఏమైంది మేడం? మా శశి స్కూల్లో ఏదైనా పొరపాటు చేసిందా? శశి, ఏం జరిగింది? నాకేమీ తెలీదు నాన్న, నేనేమీ చేయలేదు. ఏయ్, అబద్ధాలు చెప్పకే. నీకేం తెలియకపోవటమేంటి? స్కూల్లో ఏదైనా తింగర్ వేషాలు వేసావా ఏంటి? చెప్పవే, ఏం చేశావు? నేను నిజమే చెప్తున్నాను నానమ్మ. స్కూల్లో నేనే తప్పు చేయలేదు. నిజం, ఒట్టు నానమ్మా. అయ్యో, మీరందరూ కంగారు పడి మీ శశిని కంగారు పెట్టకండి. మీ శశి ఏదో తప్పు చేసిందని మేమిక్కడికి రాలేదు. మరి ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి? మీ శశి టాలెంట్ టెస్ట్లో టాప్ ర్యాంక్ సాధించింది కదా సార్. శశి వల్ల మా స్కూల్కి ఇంటర్నేషనల్ లెవెల్లో బాగా గుర్తింపు వచ్చిందమ్మా.
మా స్కూల్ మేనేజ్మెంట్ ఇక నుంచి ప్రతి సంవత్సరం శశికి స్కాలర్షిప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. అందుకే ఈ ఇయర్ స్కాలర్షిప్ మీకు అందజేయడానికే మేము ఇక్కడికి వచ్చాం. ఇదిగోండి స్కాలర్షిప్ చెక్. కంగ్రాట్స్ శశి. థ్యాంక్ యూ రిషి. ఒకప్పుడు క్లాస్లో బ్యాక్వర్డ్గా ఉండే శశికి టాలెంట్ టెస్ట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే దాని వెనక మీ శశి కృషి ఎంతుందో తల్లిదండ్రులుగా మీ ప్రోత్సాహం కూడా అంతే ఉంది. అందుకే పేరెంట్స్గా మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దామని డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చాం యష్ గారు. థ్యాంక్ యూ శశి. నువ్వు మంచి పేరు తెచ్చుకోవడమే కాదు, మీ నాన్న పేరు కూడా నిలబెట్టావు. సింధు, థ్యాంక్ యూ సింధు. ఇదంతా నీ వల్లే జరిగింది. అదేంటి యష్ గారు అలా అంటారు? మీ కూతురి సక్సెస్లో మీ పాత్ర కూడా ఉంది కదా. లేదు మేడం, మా శశి మారి మంచిదారిలోకి రావడానికి, చదువులో అందరికంటే ముందుండడానికి కారణం నేను కాదు, సింధునే. టాలెంట్ టెస్ట్ రోజు సింధు తన ప్రాణాలకి తెగించి శశిని ఎగ్జామ్కి అటెండ్ అయ్యేలా చేయబట్టే నా కూతురు సక్సెస్ అయింది. నా పిల్లల చదువు విషయంలో నాన్నగా నా పాత్ర కంటే అమ్మగా సింధు పాత్రే ఉంది. ఈరోజు నా పిల్లలు ఇంత బాగా చదువుతున్నారంటే ఆ క్రెడిట్ అంతా సింధుదే. థ్యాంక్ యూ సింధు, థ్యాంక్ యూ సో మచ్. నీకిప్పుడే చెప్తున్నానమ్మా, నీ మాట కాదంటే నువ్వెక్కడ బాధపడతావోనని. నువ్వు అడగగానే ఆ సంధ్య మెళ్ళలో తాళి కట్టడానికి ఒప్పుకున్నానే తప్ప నిజంగా నాకు ఇష్టం ఉండి కాదు. దయచేసి ఇంకెప్పుడు నా పెళ్లి ప్రస్తావన తీసుకురాకమ్మా, నాకు నచ్చదు. నేను సింధు భార్యాభర్తలుగా ఉండకపోయినా మా పిల్లలకి మాత్రం నేను సింధుయే ఎప్పటికీ అమ్మా నాన్నలో. ఇందులో ఎలాంటి మార్పు లేదు, ఎప్పటికీ రాదు కూడా.